వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మీ ముందుకు కొన్ని చిన్న టిప్స్ని అయితే తీసుకొచ్చేసానండి. ఇంక లేట్ చేయకుండా వాటిని చూసేద్దాం. మనం కూరలు చేసేటప్పుడు వాడే ఇంగ్రీడియంట్స్లో చింతపండు కూడా ఉంటూనే ఉంటుంది. పప్పు వండాలన్నా, సాంబారు, బెండకాయ పులుసు, వంకాయ పులుసు, ఇలా ఏదైనా పచ్చడి చేయాలన్నా చింతపండు అనేది కంపల్సరీ అయిపోయింది. అలాంటప్పుడు ఒక్కొక్కసారి చింతపండుని మనం నానబెట్టే టైం కూడా ఉండదండి. ఏదైనా మార్నింగ్ టైంలో లేట్గా లేచినా ఏదైనా పులుసు చేద్దాము అంటే చింతపండు నానబెట్టాలి, పులుసు తీయాలి, కూరలో కలపాలి. ఈ ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది కదండి పొద్దునున్న బిజీ షెడ్యూల్లో. అలాంటప్పుడు ఇలా మనం ఒకసారి శ్రమపడి, అంటే ఎక్కువ శ్రమ కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 10 నిమిషాలు మనం కేటాయించుకున్నట్లయితే మనకి ఫటాఫట్ అంటూ వంట చేసేయచ్చండి. మనం చక్కగా చింతపండుని 1-2 సార్లు వాటర్లో క్లీన్ చేసేసుకుని వేడి నీళ్ళల్లో పెట్టేసి పక్కన పెట్టేసామంటే ఒక 10 మినిట్స్లో అది చక్కగా నానిపోయిద్దండి. దాంట్లో గింజలు కానీ ఏదైనా ఉన్నట్లయితే మనం తీసి పక్కన పెట్టేసేసి, నానిపోయి ఆల్రెడీ ఉంది కదండి, గింజలు తీసేటప్పుడు మనం జస్ట్ చేత్తో కొంచెం నలిపేసేసి గింజలు తీస్తాం కదండి, ఆ పేస్ట్లో ఉన్నటువంటి కొంచెం ఆ పల్పుని కనుక మనం మిక్సీ కనుక వేసేసినట్లయితే స్మూత్ పేస్ట్ అల్లే అయిపోతుందండి. వాటర్ ఏదన్నా కలపాలి అని అనుకున్నప్పుడు కొంచెం వేడి నీళ్ళు కనుక, గోరువెచ్చటి నీళ్ళని కనుక మనం యాడ్ చేసుకున్నట్లయితే పేస్ట్ చక్కగా మెత్తగా అయిపోయి వస్తుందండి. దాన్ని మనం ఆ పని కూడా మనం వేడి చేసుకోవచ్చండి, అంటే బాయిల్ చేసుకోవచ్చు. లేదు కొంచెం మాకు దాంట్లో ఏదైనా పీచులు ఉన్నాయి అన్న డౌట్ ఏదైనా ఉందంటే చక్కగా వడగట్టేసేసినట్లయితే స్మూత్ పేస్ట్ అనేది మనకు వచ్చేసిద్దండి. దాన్ని చక్కగా బాండి పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గబెట్టామంటే చింతపండు పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చక్కగా స్మూత్గా రెడీ అయిపోయిందండి. దాంట్లో కొంచెం నేను ఆయిల్ అనేది అది బాయిల్ అయ్యేటప్పుడే వేసాను. ఇంకొంచెం అది నిల్వ ఉండాలి కాబట్టి మనం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ టైం అనేది నిల్వ ఉంటుందండి. మనం ప్రతిసారి కష్టపడే కంటే ఒక్కసారి మనం కొంచెం టైం తీసుకుని ఇలాంటి పనులని వీకెండ్స్లో మనం ప్లాన్ చేసుకున్నట్లయితే మన డేని హ్యాపీగా స్పీడ్గా చేసేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చేసుకోవచ్చు. ఏదైనా పిల్లలు అప్పటికప్పుడు పులిహోర అని కూడా అడుగుతూ ఉంటారు కదండి. ఏదైనా లంచ్ బాక్స్లో చేసేయాలి అన్నప్పుడు టమాటా రైస్ అనో, ఎగ్ రైస్ అనో, లెమన్ రైస్ అనో, ఇట్లా మనం సింపుల్గా ఉండే గబగబా అయిపోయి మనం చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు పిల్లలు అడిగారు అనుకోండి, వెంటనే ఇట్లా మనం చింతపండు పేస్ట్ రెడీగా ఉన్నట్లయితే పులిహోర కూడా చేసి పెట్టేసేయచ్చు. పులిహోర పేస్ట్ని కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, పాన్ పెట్టి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలండి. నేను పల్లీలు ముందుగా వేసాను ఏంటి అని మీరు అనుకోవద్దు. పల్లీలు నాకు ముందుగా వేసే అలవాటు ఉంది కాబట్టి నేను అలా వేసుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఈ పోపునైతే రెడీ చేసుకోండి. ఈ పల్లీలు అనేవి చక్కగా ఆయిల్లో వేగిన తర్వాత నేను పోపు దినుసులన్నింటినీ కూడా యాడ్ చేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు చిన్న ముక్కలుగా నేను చేసుకుని వేసుకున్నానండి. ఇంగువ అనేది కూడా వేసుకోవచ్చు. పులిహోరకి మరింత టేస్ట్ అయితే ఇంగువ అయితే ఇస్తుంది కదండి. ఇవన్నీ కూడా దాంట్లో వేసేసుకుని మనం ఆల్రెడీ చింతపండు పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి, దాంట్లో కొంచెం మనం సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి ఇందులో వేసేటప్పుడు మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం రైస్ తగ్గట్టుగా మనం దీంట్లో వేసుకున్నట్లయితే బాగుంటుందండి. ఒకవేళ తగ్గినా పర్వాలేదండి, మనం తర్వాత రైస్లో కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు కాబట్టి తాలింపులో ఇట్లా సాల్ట్ యాడ్ చేసేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి. ఇలా మనం ఒకసారి కనుక పేస్ట్ని కూడా మనం రెడీగా పెట్టుకున్నట్లయితే పొద్దున పూట ఎటువంటి హడావిడి లేకోకుండా లేటుగా లేచినా కూడా తొందరగా చేసుకుని మన పనులు మనం చేసుకోవచ్చండి. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ మనం వీకెండ్స్లో ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి బాగుంటుందండి. చూస్తున్నారు కదా, నేను చక్కగా అది చింతపండు పేస్ట్ అది కూడా యాడ్ చేశాను. అదంతా కూడా ఆరిపోయిన తర్వాత నేను ఇలా కంటైనర్లో స్టోర్ చేసుకున్నానండి. ఇది నిల్వ కూడా ఉంటుంది. శ్రావణ మాసంలో పులిహోర అనేది కూడా ఎక్కువగానే చేస్తూ ఉంటారు కదండి ప్రసాదాల కింద. అలాంటప్పుడు ఇలా కనుక మనం కొంచెం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే చక్కగా అప్పటికప్పుడు పులిహోర అనేది కూడా రెడీ చేసేసుకోవచ్చండి. ఇలా చేసినందువలన చక్కగా వర్కింగ్ ఉమెన్స్కి అయితే టైం కూడా సేవ్ అవుతుంది కదండి. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. పచ్చిమిరకాయలు కూడా మనం చక్కగా తొడలు అవి తీసేసేసి స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటాయి. టైం కూడా సేవ్ అవుతుంది. టైంతో పాటు కరెంటు కూడా సేవ్ అవుతుందండి. ఇప్పుడు కరెంటు బిల్లులు తక్కువేం రావట్లేదు కదండి. ఇలాంటి చిన్న టిప్స్ని కనుక మనం పాటిస్తూ మన టయాన్ని, మనీని రెండింటిని కూడా చక్కగా మనం సేవ్ చేసుకునే వాళ్ళం అవుతామండి. ఇలాంటి టిప్స్ మరిన్ని మీరు కావాలి అని కోరుకున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ టిప్స్ అనేవి యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.